స్థాయి పదవి ఏమన్నా ఇస్తే తప్ప ఉమ్. ఆయనని ఇప్పటికిప్పుడైతే అంటే గతంలో కూడా ఆయనని మంత్రి పదవులు పదవి ఇవ్వకుండా ఆ, మంత్రి పదవి ఇవ్వకుండా తప్పించే అవకాశాలు అయితే లేవు. లేవు. ఇప్పుడు ఈటెల రాజేందర్గా ఈటెల రాజేందర్దే మెయిన్ కాన్సెప్ట్. ఈటెల రాజేందర్ తెలంగాణలో బ్రహ్మాండమైన మెజారిటీ తోటి గెలిచిండు. సో ఆయనకి ఏమైనా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే ఒకటేమో ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు ఇప్పుడు బీహార్ వాళ్ళు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో అటు టీడీపీ కానీ అక్కడ నితీష్ కుమార్ జేడీ కానీ కానీ జేడీ. నితీష్ కానీ వీళ్ళని అకామిడేట్ చేయాలి. ఇప్పుడు ఓకే. బీజేపీ తన స్వతహాగా గత 2 పర్యాయాల్లో ఇచ్చినట్టుగా తన ఇష్టం వచ్చినట్టు తన ఇష్టం వచ్చిన కేబినెట్ పోస్టులు ఆ బర్తులు ఇవ్వలేదు. అవును. వీళ్ళు ఏం డిమాండ్ చేస్తారు, ఏ బర్తులు డిమాండ్ చేస్తారు, ఏ రకంగా డిమాండ్ చేస్తారు అనే దాన్ని బట్టి కూడా ఉంటది. అయిన తర్వాత మిగతా రాష్ట్రాల్లో మొత్తానికైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కనీసం ఒక్కరికైనా బీజేపీ నుంచి పదవి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ కంట్రోల్ చేసుకోవాలంటే వాళ్ళ పార్టీని ముందుకు తీసుకుపోవాలంటే. అదే మనకు ఇంకొకటి కూడా మనకున్న సమాచారం ఏంది అని అంటే, కేంద్ర క్యాబినెట్లో తెలుగు రాష్ట్రాలకు ఈసారి ప్రయారిటీ లభించనున్నది. తెలంగాణ నుంచి 2కి, ఏపీ నుంచి 3కి అవకాశం కలిగించేందుకు బీజేపీ సిద్ధమవుతున్నదని ఈ విషయంలో ఇప్పటికే ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 3కి ఇస్తారో లేదో కానీ మొత్తానికైతే ఒక్కరికైతే ఖచ్చితంగా ఇస్తారు. ఓకే. అట్లే తెలంగాణ నుంచి కూడా కనీసం 2కైతే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు కిషన్ రెడ్డా లేకపోతే ఇప్పుడు సీనియర్ వాస్తవానికి సీనియర్ లీడర్, ఇంతకుముందు మహబూబ్ నగర్ నుంచి ఎన్నోసార్లు గతంలో పోటీ చేసి గెలిచిన మినిస్టర్గా చేసినటువంటి డికే అరుణ అండ్ ఈటెల రాజేందర్, రఘునందన్ రావు అండ్ కిషన్ రెడ్డి, ఈ 4 ఉన్నారు. అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ ధర్మపురి అరవింద్ కూడా ఒక ఆయన, 5 ఉన్నారు. దాదాపు ఇందులో ఎవరిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది? అంటే వాళ్ళు కూడా కుల సమీకరణ చూస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళలో మహబూబ్ నగర్ అయినా, చేవెళ్ళ అయినా, సికింద్రాబాద్ అయినా వీళ్ళేమో ఫార్వర్డ్ క్యాస్ట్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. బీసీలలో ఉన్నటువంటి వాళ్ళలో 3 ఉన్నారు. నిజామాబాదు, కరీంనగర్, తర్వాత మల్కాజ్గిరి, ఈటల రాజేందర్. ఈ మొత్తంగా ఈ 6గురిలో నేను అనుకుంటే ఒకరు ఫార్వర్డ్ క్యాస్ట్ ఇచ్చి ఒకరు బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి తీసుకునే అవకాశం ఉందని అనిపిస్తున్నది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ విశ్లేషణ అనేది పార్టీ చేస్తుంది. ఓకే. మొత్తంగా ఇప్పుడు మీరు అన్నట్టు 2 రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి బీసీలకు ఇవ్వకపోతే అది వేరే తీరైతుంది. అట్లని చెప్పి 2కి బీసీలకి ఇచ్చి రెడ్డిలకి ఇవ్వకపోతే కూడా అది వేరే అర్థాన్ని దారితీస్తుంది అని కూడా ఆలోచిస్తారు. ఓకే. అయితే ఇంకొక విషయం ఏందన్నా, మనకు మన ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ ఉందో 7 చోట్ల దాదాపు 7 చోట్ల డిపాజిట్లే గల్లంతైనాయి. అంటే డిపాజిట్ గల్లంత అవుట్ల ఒకటి. రెండవది ఏంది అని అంటే, మన కేసీఆర్ కాన్స్టిట్యున్సీ, హరీష్ రావు కాన్స్టిట్యున్సీలో కూడా ఓట్లు చాలా మేరకు చీలినాయి బీజేపీకి. కాంగ్రెస్ సీట్లు మాత్రం యథాతథంగా, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మాత్రం యథాతథంగా ఉంది. కేవలం చీలిన ఓట్లు బీఆర్ఎస్ఏ చీలినాయి అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో బీఆర్ఎస్ ఇట్లా డిపాజిట్ కోల్పోవడానికి గల కారణాలు ఏముండొచ్చు? అంటే ప్రధానంగా మనకు కనపడే దాంట్లో ఒకటి, బీఆర్ఎస్ అనేది కేంద్ర స్థాయిలో ఇది ఏమి చేయలేదు, రాష్ట్రంలోనే ఏం లేదు కాబట్టి కేంద్రంలో కూడా అక్కడ ఏం చేయలేదు. మనం మొదటి అంటున్నాం కదా, బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు మొత్తంగా కూడా బీజేపీకి అది టిల్ట్ అయింది. అది గజ్వలే కావచ్చు, సిద్దిపేట కావచ్చు, సిరిసిల్లే కావచ్చు. అంటే మన రాష్ట్రంలో చాలా ప్రముఖ లీడర్లుగా ఉన్న బీఆర్ఎస్ నియోజకవర్గాల్లో కూడా ఇది ఈ టిల్ట్ కావడం అనేది, ఓటు మార్పిడి జరగడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈ బీఆర్ఎస్ వాడు ఒక్కడు గెలిచినా, ఇప్పుడు వెంకటరామరెడ్డి గెలుస్తాడు, గెలిచి ఏం చేస్తాడు? గెలిచి ఏం చేయగలుగుతాడు? కాబట్టి దీనికంటే కూడా మనం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది సరే, వాళ్ళన్నా 400 ఫిరేక్ బార్ అనే ఏదైతే వాళ్ళ ప్రచారం ఉందో దాని వల్ల కావచ్చు, లేకపోతే మోడీ హవా వల్ల కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవైతే ఇక్కడ రామ మందిరాన్ని ఉపయోగించుకోవడం కావచ్చు, ఇవి ఏవైతే కొన్ని ఇష్యూస్ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే సౌత్ ఇండియాలో కావచ్చు కొంత పనిచేసిందో, వీటన్నిటి వెనక ఓటర్లు అటు ఆలోచించి. ఇంకోటి, అసలు
బిఆర్ఎస్ అనేది పోటీలో లేదు అనేది ప్రజలు డిసైడ్ చేసారు. పోటీలో లేనప్పుడు, గెలిచే అవకాశాలు లేనప్పుడు, గెలిచినా ఏం చేయలేడు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఓటు వేయవద్దనుకున్నాడు, కాంగ్రెస్ కు ఓటు వేయవద్దనుకున్నాడు వాడు ఎవరికి వేయాలా? బీజేపీకి వేయాలి. ఇష్టం ఇక్కడ ఆల్టర్నేటివ్ లేదు కదా, ఆల్టర్నేటివ్ లేదు కదా. అయితే ఇంకొకటన్నా, ఇప్పుడు మెదక్ సీట్ అనేది ఒక కీలకంగా మారింది. ఇంతకుముందు ఎలక్షన్స్ కాకముందు మెదక్ సీటు పైన బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా ప్రచారం చేసి రఘునందన్ రావును ఓడించాలి, లేదా అంటే కాంగ్రెస్ నీలం మధు కావచ్చు, రఘునందన్ రావు మధ్యలో పోటీ ఉంటుందని చెప్పేసి కూడా గతంలో కూడా అనుకున్నాము. సేమ్ అదే జరిగింది. సో మెదక్ కాన్స్టిట్యున్సీకి పట్టున్న బీఆర్ఎస్ దాదాపు టీఆర్ఎస్ అనుకో, ఇక బీఆర్ఎస్ అంటే పోయింది, అది బీఆర్ఎస్ అంటే బొందల పడ్డటే. టీఆర్ఎస్ ఎందుకు ఇంత ఓట్లు చీల్ని? ఒక మెదక్ డిస్టిక్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్న సీట్, అది వెంకట్రామరెడ్డి కాదు కానీ పట్టున్న సీట్, టీఆర్ఎస్కు పట్టున్న సీటు. ఆ పట్టున్న ఒక్క సీటు యావత్ తెలంగాణలో ఒకటే ఒక సీట్ వచ్చేది ఏది ఉంది అని అంటే అది కేవలం మెదక్ సిటీ. ఆ సీటు కూడా చేయి జారిపోయింది బీఆర్ఎస్కు. దీన్ని మెదక్ కాన్స్టిట్యున్సీలో ఎట్లా చూడొచ్చు ఇది? ఎందుకంటే డబ్బు మద్యం అనేది విచ్చలవిడిగా ఖర్చు పెట్టిరు అక్కడ. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ బలాన్ని మనం అర్థం చేసుకోవాలంటే 2001 మేము టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా, మేము లోకల్ బాడీ ఎన్నికలకు పోయినప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే ఇక్కడ ఈయన జిల్లా నుంచి మంత్రి పదవి ఒరగబెట్టిండు, పార్టీ ప్రధాన బాధ్యతలు జనరల్ సెక్రటరీ కావచ్చు, పార్టీ ప్రెసిడెంట్ గా కావచ్చు, మెదక్ జిల్లాకు సుదీర్ఘ కాలం టీడీపీలో దాదాపుగా 1981 నుంచి ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి 20 ఏళ్ళు, 2 దశాబ్దాల కాలం ఈ జిల్లాలో తన మార్కును నిలబెట్టుకొని వచ్చిండు కాబట్టి మెదక్ ఖచ్చితంగా జడ్పీ చైర్మన్ మేము గెలుస్తామని చాలా మంది ఊహించారు. కానీ 2001 టీఆర్ఎస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్లో పోయిన తర్వాత మేము కరీంనగర్, నిజామాబాద్ సాధించగలిగినాం కానీ మెదక్ లో జడ్పీ చైర్మన్ సాధించలేకపోయినాం. ఒక టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఉండి, టిఆర్ఎస్ పార్టీకి అధినేతగా ఉండి వేరే జిల్లాలో మేము సాధించడం కానీ మెదక్ లో సాధించలే. మరి దీన్ని ఆ రోజే నేను చెప్పిన, కేసీఆర్ బలం మనం ఎక్కువ అంచనా వేస్తున్నాము, కేసీఆర్ బలాన్ని మనం వాస్తవాలకు అతీతంగా ఆలోచిస్తున్నాం అనేది నేను ఆ రోజే చెప్పిన. ఇప్పుడు కూడా మెదక్ లో ఆయన బలం ఉంది, లేకపోతే ఆయన ఏదంటే అది జరుగుతుంది అని ఏదైతే మనం అనుకుంటున్నామో అది వాస్తవం కాదు. చరిత్రలో ఇప్పటికి చాలా సార్లు నిరూపించబడ్డది. మేము అప్పుడు కూడా 2004లో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా వరంగల్లో మేము ఎన్ని పొత్తు సీట్లు తీసుకుంటే అన్ని గెలిచినాం కానీ మెదక్ లో గెలవలే. కాబట్టి కేసీఆర్ బలాన్ని అతిగా అంచనా వేస్తున్నాము, అతిగా ఊహించుకుంటున్నాము. కేసీఆర్ బలము అది ఆ రోజైనా ఈ రోజైనా తెలంగాణ బలమే గాని కేసీఆర్ బలం కాదు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా అది మెదక్ లో ఆయనకి ఏదో పట్టున్నది, ఆయన బలం ఉన్నది, ఆయన ఏదంటే చేయగలుగుతాడు అని మనకి ఇటువంటి భ్రమల్లో ఉండొద్దు అనేది నా అభిప్రాయము. ఖచ్చితంగా ఆయన మొత్తంగా చూడండి, 17 స్థానాల్లో, సరే హైదరాబాద్ పక్కన పెడితే 16 స్థానాల్లో 3వ ప్లేస్ లో ఉన్నారు. మీరు అన్నట్టు 7 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు. చాలా బలం ఉన్నటువంటి స్థానాల్లో కూడా 3వ స్థానానికి పోవడం కారణం ఏంటిది? ఆయన టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ చేసినప్పుడు అయిపోయిందన్న ఆయన పని. ఓకే, ఇంకొకటన్నా, ఇప్పుడు మనకు నమస్తే తెలంగాణలో ఎప్పుడు తెలంగాణలో అసలు కేసీఆర్ ఉన్న 9 సంవత్సరాల పాటు అసలు శ్రీకృష్ణుడు శ్రీరాముడు రాజ్యం ఏలిండు అనే విధంగా నమస్తే తెలంగాణలో పేపర్లు వచ్చు. శ్రీకృష్ణుడు శ్రీరాముడే రాజ్యం ఏలుతున్నాడు, సాక్షాత్తు భగవంతుడే రాజ్యం ఏలిండు, ఇక్కడ తెలంగాణ ప్రజలని పరిపాలించిండు, సుపరిపాలన అందించిండు అన్న విధంగా నమస్తే తెలంగాణలో వచ్చు. ఒక 2 నెలలు 3 నెలల లోపటనే ఇప్పుడు మనకి ఏమేసిండు, హైదరాబాద్లో బుధవారం కురిసిన భారీ వర్షానికి మెట్రో మార్గాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో రైళ్లు కొద్దిసేపు నిలిచిపోవడంతో పాటు బోగీలు, డోల్రు, స్టేషన్లు, ఎగ్జిట్ గేట్లు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారట. ఇది పత్రిక వేసిన మ్యాచ్. ఇంకొకటి ఏంటంటే, పెద్దపల్లి గోదావరి శివార్లో హిందూ శ్మశాన వాటికలో కరెంటు కష్టాలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. కరెంటు లేక చీకట్లు తాండవిస్తున్నాయట. శ్మశాన వాటికలో మంగళవారం రాత్రి వాహన వెలుగుల్లో దహన సంస్కారాలు చేశారు.
అంటే ఎక్కడైనా అంటే ఇప్పుడు నాకు ఉన్న సమాచారం కానీ మీకున్న సమాచారం మేరకు కానీ ఎప్పుడు హైదరాబాద్లో గత 50 ఏళ్ళు కావచ్చు 40 ఏళ్ళు కావచ్చు ఎప్పుడు వర్షాలు కురిసినా ఖచ్చితంగా రోడ్లు జలమయం అంటాము, లోతట్టు ప్రాంతాలు జలమయం అంటాము. ఇదేమైనా కొత్తగా వచ్చిందా? కేసీఆర్ సర్కార్ల గిట సుభిక్షంగా ఉండేనా అని అడుగుతున్నాను. అన్నా మనం కూడా చాలా సార్లు ఒక హైదరాబాదే కాదు మొత్తంగా అన్ని దాదాపుగా వరంగల్ అయితే మేము కళ్ళదరా చూసినాము. మొత్తం జలమయం అయిపోయి పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి అది చూసినాము. అట్లా హైదరాబాద్ లో కూడా లోతట్టు ప్రాంతాలే కాదు, హైదరాబాద్ నడిబొడ్డున ఖైరతాబాద్ కావచ్చు, కోటి కావచ్చు, హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే అమీర్పేట కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర ప్రాంతాలన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడం కానీ, పిల్లలు కొట్టుకపోవడం కానీ, లేకపోతే మొత్తం వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు మల్కాజిగిరిలో ఒక బాలుడు నాలాలో పడి కొట్టుకపోయిండు. దాని మీద పెద్ద ఇష్యూ అయింది. కనీసం ఒక చిన్న వార్త కూడా నమస్తే తెలంగాణలో రాలే. ఇవాళ మళ్ళీ కూడా ఏమేసిండంటే అన్న, మీకు అసలు ఈ పేపర్ అంటే అసలు పెద్ద జోక్ లెక్క అనిపిస్తుంది. పేపరే ఒక జోక్.